సిటీ స్పాట్స్ సెల్ఫీ షాట్స్. సెల్ఫీ స్పాట్స్ గా మారిన పాత బస్తీ అందాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. జనసేన నేత కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కీచక పరంపై టాలీవుడ్లో దుమారం రేగుతోంది. లైంగిక వేధింపుల కేసులో జానీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇవాళ బాధితురాలు స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే పక్క రాష్ట్రానికి చెందిన ఒక యువతి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఉన్న ఆమెకు ఎలాంటి అండదండలు ఇండస్ట్రీ నుంచి ఉండవా అనే ప్రశ్నకు సమాధానంగానే నిన్న ఇండస్ట్రీ తప్పనిసరి పరిస్థితిలో ప్రెస్ మీట్ కూడా పెట్టి ఆమెకు అండగా ఉంటామంటూ మాట్లాడిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఇదే సందర్భంలో నటీమణులు కొంతమంది మాట్లాడుతున్నారు. పూనం కౌర్ కూడా ఒక ట్వీట్ చేశారు. మరి నేను ఇంతకు ముందు చేసిన కంప్లైంట్ పరిస్థితి ఏంటి, త్రివిక్రమ్ శ్రీనివాస్ అనే దర్శకుడిపై ఏమైనా చర్యలు ఉంటాయా అంటూ కూడా ఆమె ప్రశ్నించిన పరిస్థితి. అలాగే ఇక ఇండస్ట్రీలోకి వచ్చే కొత్త నటీమణులు అవ్వచ్చు, లేకపోతే బిహైండ్ ద స్క్రీన్ చేసే వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళకి ఏదైనా సెక్యూరిటీ ఉంటుందా అనే ప్రశ్నకు మరి సినీ పరిశ్రమ పెద్దలు ఎలాంటి సమాధానం ఇస్తారు అనేది చూడాల్సిన అవసరం. అలాగే ఇలాంటి అంశాలపై పెద్ద హీరోలు మాత్రం ఇది తమకు పట్టనట్టుగా వ్యవహరించడాన్ని కూడా కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్న పరిస్థితి. మా కరెస్పాండెంట్ వాసు మరిన్ని అప్డేట్స్ ఇస్తారు. వాసు, ఏం జరుగుతోంది? సో ఈరోజు ఆ యువతిని ఆ దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకునే అవకాశం ఉన్నట్టుగా అప్డేట్ అందుతోంది. ఏంటి మీ దగ్గర ఉన్న ఇన్పుట్స్? సరే, కొరియోగ్రాఫర్ జానీ విషయానికి సంబంధించి కూడా అతని చుట్టూ ఉచ్చు బిగిస్తా ఉంది. ఇప్పటికే మొన్న లేట్ నైట్ లో కూడా ఆ బాధితురాలి స్టేట్మెంట్ పోలీసులు రికార్డ్ చేశారు. ఈ రోజు మరికొన్ని ఆధారాల కోసం కూడా ఆ బాధితురాలి నివాసానికి చేరుకోబోతున్నారు. అయితే ఈ కేసులో నార్సింగ్ పోలీసులు విచారణ వేగం పెంచారని చెప్పాలి. అది ఇప్పటికే ఈ కేసు వివరాలు కూడా రంగారెడ్డి జిల్లా సఖీ టీం సేకరించింది. మైనర్ గా ఉన్నప్పుడే బాధితురాలికి లైంగిక వేధింపులు తప్పలేదన్నటువంటి అంశాన్ని మొత్తానికైతే కొన్ని ఆధారాలు లభించాయి. అయితే మతం మార్చుకుని కూడా పెళ్లి చేసుకోవాలని ఎవరైతే ఈ జానీ భాష ఉన్నారో కొరియోగ్రాఫర్ కొంతకాలంగా వేధింపులకు గురి చేస్తున్న విషయాన్ని కూడా బాధితురాలు చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. అయితే జానీ భాషకు వ్యతిరేకంగా ఇప్పటి వరకు, అంటే ఆమె ఫిర్యాదు చేసిన తర్వాత కేసు నమోదయ్యేంత వరకు కూడా సినిమా ఇండస్ట్రీకి అంతకు ముందే ఆమె ఫిర్యాదు చేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. జానీ భాషకు వ్యతిరేకంగా సినిమా ఇండస్ట్రీ కూడా స్వరం పెంచింది. విచారణ జరుపుతా ఉన్నాం. టాలీవుడ్ లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్ ప్రస్తుతం దర్యాప్తు చేస్తా ఉంది. దీనికి అధ్యక్షులుగా ఉన్నటువంటి ఎవరైతే సమ్మారెడ్డి భరద్వాజ్తో పాటు మరికొంతమంది మెంబర్లు దీనిపైన విచారణ జరుపుతా ఉన్నారు. బాధితురాలి ఫిర్యాదు ఇప్పటికే స్వీకరించాం. ఇప్పటికీ కొన్ని ఆధారాలు సేకరించబడ్డారు. జానీ మాస్టర్ వ్యవహారంలో పూర్తి స్థాయి నివేదిక 90 రోజులు, అంటే ఈ ప్యానెల్ కు 90 రోజుల గడువు ఉంటుంది. ఆ గడువు లోపు కూడా నివేదిక సిద్ధం చేసి సమర్పిస్తామని కూడా ప్రస్తుతం ఎవరైతే టాలీవుడ్ లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్ చెప్తా ఉంది. అయితే బాధితురాలకి ఏదైతే ఈ ఫిర్యాదులో న్యాయం జరిగినా జరగకపోయినా కానీ సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రాకపోవచ్చు అనే వాదన వినిపిస్తా ఉంది. జానీ మాస్టర్ ఒక పార్టీకి, జనసేన అధికార పార్టీకి అతడు పనిచేసిన నేపథ్యం కావచ్చు, ప్రస్తుతం ఆ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి కావచ్చు. ఎందుకంటే ఇంత పెద్ద ఫిర్యాదు వచ్చి ఇండస్ట్రీ పెద్దలు మాట్లాడుతున్నప్పటికీ కూడా ఆ పార్టీ అతని పైన ఇప్పటి వరకు ఎలాంటి సస్పెన్షన్ వేటు వేయలేదు. కేవలం పార్టీకి దూరంగా ఉండాలి కార్యక్రమాలకి మాత్రమే ఒక ప్రకటన విడుదల చేసిన తీరు చూస్తున్నాం. కానీ బాధితురాలకి మాత్రం ఒక అగ్ర హీరోతో పాటు మరికొంతమంది నిర్మాతలు బాసటగా నిలిచారు. ఆమెకు ఎలాంటి టాలెంట్ ఉంది వర్క్ విషయంలో, కాబట్టి ఆమెకు ఎట్టి పరిస్థితుల్లో అవకాశాలు ఇస్తామని కూడా చెప్తా ఉన్నారు. అయితే కేవలం పక్క రాష్ట్రాల నుంచి అవకాశాల కోసం హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆమె అంత టాలెంటెడ్ కొరియోగ్రాఫర్ అయినప్పటికీ కూడా ఆమెకు మెంబర్షిప్ ఇవ్వడానికి కూడా ఆమె సెక్సువల్ గా వేధింపులకు పాల్పడ్డారు. ఆ మెంబర్షిప్ విషయంలో కూడా హరాస్మెంట్ ఉంది అన్న అంశాన్ని కూడా ఆమె ఇప్పటికే ఆ ప్యానెల్ సభ్యులకు ఆమె ఫిర్యాదు చేసిన నేపథ్యం కనిపిస్తా ఉంది. అయితే కొంతమంది ఇచ్చినటువంటి సూచన మేరకు కూడా ప్యానెల్ సభ్యులు మీరు పోలీసులను ఆశ్రయించాలని కూడా, ఎందుకంటే ఇది వర్క్ ప్లేస్ లో జరిగినటువంటి సందర్భం కాదు కాబట్టి అవుట్డోర్ సందర్భంలో బెంగళూరు కావచ్చు ఇతర ప్రాంతాల్లో అనేక సార్లు వేధించాడు, ఇంటికి వెళ్లి దాడి చేశాడు కాబట్టి ఈ అంశంలో పోలీసులు ఫిర్యాదు చేయాలని కూడా ప్రస్తుతం ఆ ప్యానెల్ చెప్పిన నేపథ్యంలో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంటే అంతకు ముందే ఇండస్ట్రీలో కొంతమంది ఎవరైతే ఈ బోర్డు సంబంధించిన వ్యక్తులు ఉన్నారో ఆమెకు కొంత బాసటగా నిలిచారు. అయితే జానీ మాస్టర్ వ్యవహార శైలికి సంబంధించి కూడా కొరియోగ్రాఫర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి జానీ మాస్టర్ అక్కడ ఉన్నటువంటి మద్దతు మెంబర్లందరూ కూడా కొన్ని చేసుకునే నిర్ణయాలకు ఇటీవల కాలంలో పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో కూడా ఎవరి మాట వినకుండా ఏకపక్షంగా కొరియోగ్రాఫర్ వ్యవహరిస్తా ఉన్నాడు. ఇలాంటి అనేక మంది, చాలా మందిని వేధింపులకు గురి చేస్తా ఉన్నాడు. 50 మంది వరకు మెంబర్షిప్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఆయన వాటిపైన సంతకం పెట్టకుండా కూడా తాత్కాలం చేస్తా ఉన్నాడు. కేవలం ఇటీవల కాలంలో అతడు ఉన్నటువంటి పార్టీ ఏదైతే జనసేన అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడని కొరియోగ్రాఫర్లు అందరూ కూడా స్వరం పెంచుతున్న తీరు కావచ్చు. టాలీవుడ్ పరిశ్రమ కూడా కొంతమంది అగ్ర హీరోలు, నిర్మాతలు కూడా స్వరం పెంచుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఈ రోజు రైట్, హేమ కమిటీ రిపోర్ట్పై నిజంగా ఒకసారి ఆలోచిస్తే కనుక అటు మలయాళ ఇండస్ట్రీ, అటు
తమిళ ఇండస్ట్రీ పెద్దలందరూ కూడా స్పందించారు. దాని నుంచి బయటికి రావడం కూడా జరిగింది ఆ కమిటీ నుంచి నిరసనగా. సో ఇలాంటి చర్యల్ని ఖండిస్తున్నాం అనేది. మరి ఇక్కడ కూడా అలాంటి చర్యలు ఉంటాయా, అగ్ర హీరోలు దీనిపై మాట్లాడాల్సిన అవసరం ఉందా అనే ప్రశ్నకి సమాధానం ఇండస్ట్రీ నుంచి రావాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. బాధితురాలికి బాసటగా నిలవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది.